ప్రైజ్ ద లార్డ్. అలసిన వాని కురడించు మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు. జూలై 4వ తారీఖు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలొస్సీలకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన 1:14 ప్రభువైన యేసుక్రీస్తును అందమైన తెల్లని వెంట్రుకలు గల వానిగా చూచుదుము. దానియేలు 7:9 ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను అని చూచుదుము. అక్కడ ఆయన మహావృద్ధుడుగా పేర్కొనబడెను. ఆ తెల్లని వెంట్రుకలు ఆయన నిత్యత్వపు జ్ఞానమును గూర్చి తెలియజేయుచున్నవి. అపోస్తలుడైన యోహాను తన సమస్యలను మానవ జ్ఞానముతో అర్థము చేసుకొనుటకు ప్రయత్నించి కలతనొందుచుండెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమును మనము విశ్వాసంతో స్వీకరించిన యెడల పరిస్థితి ఏ విధముగానున్ననో మనము జవాబు పొందగలము. దైవిక జ్ఞానముతో మనము అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలిగి ఉందము. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రులను మించిన జ్ఞానము అవి నాకు తెలియజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలగదు. నీ ఉపదేశం నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని కీర్తనలు 119:98 నుంచి 100వ వచనం వరకు ఉన్నవి. నీ ఒకవేళ తెలివిగల వాడవు కావచ్చు, కానీ అది నీ సమస్యలు పరిష్కరింపబడుటకు తోడ్పడదు. అయినప్పటికీ దేవుని వాక్యం చదువుట ద్వారా, దేవుని జ్ఞానమును పొందుట ద్వారా దినదినము నీ ప్రశ్నలకు అద్భుతముగా జవాబు వచ్చటం చూడగలవు. ఎంత ఆధిక్యత! జ్ఞానులకు, గొప్పవారికి, ప్రవక్తలకు కూడా మరుగుపరచబడిన విషయములను ఇప్పుడు మనకు ప్రత్యక్షపరచబడుచున్నవి. ఎందుకనగా ప్రభువు తానే మన జ్ఞానము. ఆ జ్ఞానమును మనం విశ్వాసము ద్వారా పొందితిమి. ఈ విషయముల కొరకై నీ స్వంత జ్ఞానంపై ఆధారపడవద్దు. మీలో ఎవనికైనా జ్ఞానము కొదవుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు అని యాకోబు 1:5 వ్రాయబడి ఉన్నట్లు ప్రతిదినం ఆయన జ్ఞానమును నీకు దయచేయమని దేవుని అడగవలెను. ఒక దినంలో ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి, నాకు 35 ప్రశ్నలున్నవి, నీవు జవాబు చెప్పగలవా అని నన్ను అడిగాను. దానికి చాలా సమయం కావలను. నేను నిన్ను పిలుచు వరకు వేచి ఉండుము. నీ ప్రశ్నలన్నీ నాకు ఒక కాగితం మీద వ్రాసి దానిని నీ యొద్ద ఉంచుకొనుము అని అతనితో చెప్పితిని. 3 దినముల తర్వాత నాకు కొంత సమయం దొరికినది. నేను అతన్ని పిలిచి, దయచేసి నీ కాగితంను తీసుకొని రమ్మని చెప్పితిని. అతడు నాతో, నేను జవాబు పొందవలసిన ప్రశ్నలేమీ నాకు లేవని చెప్పాను. ఏమి జరిగినది అని నేను అడిగితిని. మీరు కూడికలో మాట్లాడుచుండగా దేవుడు నా ప్రశ్నకు జవాబు ఇచ్చాను. నేను ఆ కాగితం చించివేస్తిని. ఇప్పుడు జవాబు పొందవలసిన ప్రశ్నలు ఏవీ నాకు లేవు అని అతడు చెప్పాను. అతడు మారుమనసు పొంది బాప్తిసం తీసుకొనెను. దేవుని వాక్యమే నీ ప్రశ్నలకు జవాబునివ్వగలదు. మనము దేవుని వాక్యమును తగినంతగా ఉపయోగించలేము. మనము అక్కడకు ఇక్కడకు వెళ్ళుదుము కానీ జవాబు పొందలేము. అంకుల్ ఆంటీల దగ్గరకు వెళ్దాము కానీ దేవుని యొద్దకు వెళ్ళము. విశ్వాసముతో సహాయముగా ఆయనకు మొరపెట్టుము. ఆయనే దైవికమైన జ్ఞానమని అంగీకరించుము. విశ్వాసముతో పట్టుదలతో ఆయన యొద్దకు వెళ్ళుము. నీ ప్రతి ప్రశ్నకు నీకు జవాబు పొందగలవు.